నమస్తే. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. 10 రోజులు కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించి 7 రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి రోజు ఆదివారం సుమారు 7 గంటల పాటు ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి సమాధానం రాలేదు కవిత దగ్గర నుంచి. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఏదైతే ఆధారాలు, సాక్ష్యాలను సేకరించినటువంటి ఈడీ అధికారులు వాటిని కవిత ముందు పెట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలకు సంబంధించినటువంటి సమాచారంతో ప్రశ్నలు అడిగారు. అసలు మొదటి రోజు ఈడీ అధికారుల నుంచి ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్టడీలో భాగంగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం. మొదటిగా, ఆప్కి ఇచ్చినటువంటి 100 కోట్ల ముడుపులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా మొదట అడిగారు. అలాగే ఎవరెవరు ఎంతెంత సమకూర్చారు? ఇది రెండవ క్వశ్చన్గా అడిగారు. అలాగే ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మీరు సంపాదించిన 192 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, మాట ఏంటి? అలాగే ఇండో స్పిరిట్ సంస్థలో మీరు ఎప్పటి నుంచి భాగస్వామిగా ఉన్నారు? ఇది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా మారింది. అలాగే అరుణ్ పిల్లైతో మీకు ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి? చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఏ ప్రశ్నకు కూడా కవిత ద్వారా సరైనటువంటి సమాధానం రాలా. అలాగే 8008666666 ఈ నెంబర్తో పాటు మరో 9 నెంబర్లను, అన్ని నెంబర్లు వాడటానికి గల కారణాలు ఏంటి? అదొకటి ప్రధానమైనటువంటి క్వశ్చన్గా మారింది. అలాగే గతంలో మీరు విచారణకు వచ్చిన సమయంలో ఫోన్లన్నీ ఇచ్చారు, సమర్పించారు. వాటిని ఎందుకు ఫార్మేట్ చేసి ఇచ్చారు? మనం చూసాం గతంలో ఈడీ విచారణకు వెళ్ళినటువంటి క్రమంలో మీడియాకు చూపిస్తూ మరీ ఆ ఫోన్లను సబ్మిట్ చేసినటువంటి సందర్భం. దానికి సంబంధించి కూడా ఆ ఫోన్లను ఫార్మేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అందులో ఉన్నటువంటి వివరాలు ఏమీ లేకుండా ఎందుకు మీరు అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్గా అడిగారు. అలాగే సౌత్ గ్రూప్తో మీకు ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి అనేది, సౌత్ గ్రూప్లో కింగ్ పిన్గా వ్యవహరించారు అనేది ఇప్పటికే ఈడీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. సౌత్ గ్రూప్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు కవిత అనేది ప్రధానమైనటువంటి అభియోగం. అలాగే శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా, రామచంద్ర పిల్లై, విజయ్ నాయర్, మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాస్ వీళ్ళంతా మీకు ఎలా తెలుసు? వారితో పరిచయం ఎందుకు ఏర్పడింది అనేది కూడా ప్రధానంగా అడిగారు. అట్లాగే సంపాదించినటువంటి ఆస్తుల పత్రాలు చూపించి వీటిని సంపాదించడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చాలా కీలకమైనటువంటి అంశాలపై మొదటి రోజు ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు. దేనికి కూడా సరైనటువంటి సమాధానం దొరకల. ఏదైతే కొంతమంది ఈ పేర్లు ఉన్నాయో, ఈ వ్యవహారంలో కవిత ఎవరితో అయితే కాంటాక్ట్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి చాటింగ్ కూడా ఆమె ముందు పెట్టి ప్రశ్నించారు. మేడం అంటే ఎవరు? మేడం అంటే మీరే కదా. వారి చాటింగ్లో వచ్చినటువంటి అంశాలను చూపిస్తూ ఇచ్చారు. ముఖ్యంగా మెజిస్ట్రేట్కి కస్టడీ పిటిషన్ వేస్తూ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది ఈడీ. ఇలాంటి సందర్భంలో 15 పేజీల నివేదిక ఒకటి ఇచ్చింది. దాంట్లో ప్రతి అంశంలో కూడా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో
కల్వకుంట్ల కవిత కింగ్ పిన్గా వ్యవహరించారు. చాలామంది సాక్షులను బెదిరించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అప్రూవర్లుగా మారినటువంటి వారిని మేము విచారించినటువంటి క్రమంలో కవిత పాత్ర బయటకు వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇవ్వటానికి అవకాశం లేదు అని చెప్పి కస్టడీ పిటిషన్లో పేర్కొంది. ఇలాంటి సందర్భంలో మొదటి రోజు ఈ ప్రశ్నలకు కవిత నుంచి సరైనటువంటి సమాధానం లేదు. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చి తదుపరి అప్రూవర్లుగా మారారో వారిని కూడా కవిత ఎదుట పెట్టి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మొదటి రోజు జరిగినటువంటి విచారణ చాలా కీలకంగా మారింది. విచారణ అనంతరం 6 to 7 ఈవినింగ్ కేటీఆర్, హరీష్, అలాగే కవిత భర్త అనిల్ మరికొంతమంది న్యాయవాదులతో చర్చలు జరిపారు. దానికి సంబంధించి ఒక రకమైనటువంటి దిగులుతో కన్నీటితో ఉన్నటువంటి తన సోదరి కవితను వాదార్చినటువంటి కేటీఆర్, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం, నువ్వు కంగారు పడకు చెల్లమ్మ అని ఒక భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఇంకెంతమంది బయటపడతారు, ప్రముఖులు ఎంతమంది ఇరుక్కుంటారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.